ఈయన గంగాధర శాస్త్రి గారు ఆయన మిత్రుడు, ఆయన సంగీతం కదా ఆయన. అవును. ఈయనకు బాగా అభిలాష వీటి మీద. గుమ్మడి గోపాలకృష్ణ గారికి బాగా అభిలాష. రామారావు అంటే ఈయన గెటప్ వేసుకుంటే అలానే పాడుతుంటాడు ఈయన. రామారావు గారి గెటప్ లాగా ఈయన కూడా బాగా మంచి దృఢకాయ బాగుండాడు. అందువల్ల ఆయనకున్నటువంటి ఆ తపన చొప్పున పట్టుదల పట్టేసి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఏమైతే మనం స్వరపరిచామో, ఏమైతే ఆయన రాశారో అంతా ఆయన చేయించుకున్నారండి. దీంట్లో రీ రికార్డింగ్ పరంగా ఏ అంశాలు స్కోప్ ఉంటుంది? పాడ్కాస్ట్ కదా ఇది, ఆడియో కాబట్టి. ఇది ఎలా వస్తుందంటేనండి, మీకు ఒక రకంగా చెప్పాలంటే పాటే రీ రికార్డింగ్లోనే పాట ఉన్నదా అన్నట్టుగా ఉంటుంది. ఎందుకని? సందర్భోచితమైనటువంటి పాట వస్తున్నప్పుడు హృదయంగా ఆ సన్నివేశాన్ని సంగీతమే చెప్తుంది. అలా చేశానండి మొత్తం. అంటే ఇప్పుడు మీరు కనుక ఆ పాట బయటికి తీస్తే అది రీ రికార్డింగే, ఆర్ఆర్ఏ. అదే నాకు మొదటి నుంచి కూడా ఒక అలవాటు ఉందండి. ఆడియో ఇచ్చినా కూడా రీసెంట్గా ఒక ఆల్బమ్ చేశానండి. మీరు అడిగిన ప్రశ్నకు జవాబు 1:40 ఏమొచ్చింది. ఆ ఆల్బమ్ పేరు ఏంటంటే, మనం ఎక్కడా కూడా భారతదేశంలో ఈ వామనావతారానికి గుడి లేదు. వామనుడు ఉన్నాడు కదా, ఆ వామనుడికి గుడి మనం చెప్పాలంటే ఆయన పేరు త్రివిక్రముడు, గుంటూరు బాపట్ల దగ్గర ఉంది. ఓకే. ఆ గుడి దగ్గర మా బంధువు రామకృష్ణ గారు అని చెప్పేసి, భాగవతుల రామకృష్ణ గారిని, ఆయన ఆ గుళ్ళోనే పుట్టి పెరిగా ఎదిరేవాళ్ళు ఇల్లు. ఆయన పట్టుకున్నాడు ఆ స్వామి చేయాలని. మీ ప్రశ్నకి అది గుర్తొచ్చింది నాకు. ఎందుకంటే రీ రికార్డింగ్ ఉంటుంది, వెనకాల డైలాగులు ఉంటాయి. అందులో పోతన గారి పద్యాలు 13 పద్యాలు రికార్డ్ చేసాం. కాబట్టి ఏంటంటే ఆ తర్వాత మళ్ళీ నేను అత్యద్భుతంగా వచ్చిన ప్రాజెక్ట్ ఇదే. నాకు త్రివిక్రమార్ భవనం అనేది చేశాను. అప్పుడు నేను తలుచుకున్నా, ఎంత కష్టపడ్డాను ఆ ప్రాజెక్ట్ నందమూరి రామాయణానికి, ఎంత చక్కగా వచ్చింది, ఎన్ని రకాలుగా ఉంది. అది ఒక రకంగా పాటలాగా లేకుండా, పద్యంలాగా లేకుండా, గేయంలాగా లేకుండా, వచనాన్ని కూడా మ్యూజిక్ చేశానండి. వచనంలాగా కూడా సాగుతుంది, ఒక చోట డైలాగ్ రూపంలో ఉంటుంది. అందుకే ఇదంతా ఒక సమన్వితమైన ప్రక్రియ అండి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు సైకిల్ మీద వెళ్ళి పాలు పోసేవాళ్ళు అంటారు, అక్కడ ఏం చేసేవాళ్ళు? అది విచిత్రం ఏంటంటే, రామారావు గారు సైకిల్ మీద పాలు పోయటం అనేది ఉంది కదా, నేనేం చేశాను, మ్యూజిక్ కూడా సైకిల్ మీద పోతున్నగా చేసి మధ్యలో బెల్ పెట్టేశాను, సైకిల్ బెల్. అంటే మనకు అదొక సింబాలిక్ అనమాట. ఆ బెల్ గనక మోగిందంటే ఓ ఈయన సైకిల్ మీద పాలు పోస్తున్నాడు అని ఒక విధమైనటువంటి తెలియటానికి అనమాట. అలా ఆయన వివాహం, ఆయన బిడ్డలు, ఆయన సెటిల్ అవ్వటం, సినిమాలన్నీ చేయటం, రాజకీయాల్లోకి రావటం, ఇది మొత్తం ఒక ప్రహసనం ఇంతవరకు లేదు. మళ్ళీ నందమూరి రామాయణం అంటే అదేనండి మ్యూజిక్. ఆయనకి కవులతోడు విశ్వనాథ సత్యనారాయణ గారితో పరిచయం, గురువు గారు కదా. అవును, ఆయనకి విశ్వనాథ సత్యనారాయణ గారు గురువు గారు కదా, విజయవాడ. అలా ఆయన తెలుగు భాష అంటే ఎంత ఇష్టం ఆయనకి, తెలుగుని ఎంత ప్రేమించేవారు ఆయన. మనం తెలుగు భాష గురించి మాట్లాడాలన్నా, రామారావు గారి గురించి మాట్లాడాలన్నా ఒకటే, పర్యాయ పదాలే రెండు అంతే. తెలుగు భాషకు పర్యాయ పదం రామారావు గారు. అంటే ఎందుకు ఇవన్నీ చెప్పగలుగుతున్నా అంటే, ఈ తెలుగు యూనివర్సిటీ పెట్టారు కదా, మరి ఇంతమంది సీఎంలు వచ్చారు కానీ తెలుగు భాషకు ఒక యూనివర్సిటీ పెడదామని ఇంతవరకు ఎవరికి లేదు కదా. అవును, దాంట్లో కూడా లలిత కళలన్నీ పెట్టారు. ఇప్పుడు అమెరికాలో సిలికాన్ ఆంధ్ర అని మీరు వినే ఉంటారు, అది ఇప్పుడు యూనివర్సిటీ అయింది. అది ఎఫిలియేటెడ్ టు తెలుగు యూనివర్సిటీ. వీళ్ళకి సర్టిఫికేట్లు ఇక్కడి నుంచి అంటే ఆ రోజు ఆ మహానుభావుడు భాష కోసం చేసినటువంటి ప్రయత్నం సక్సెస్ అయ్యి ఇవాళ మనం భాషా జీవన విధానంలో బ్రతుకుతున్నాం. తెలుగు అనేది ఆయన దగ్గరగా మనం జీవోళ్ళు అన్నిట్లో తెలుగు పెట్టించారు ఆయన. నేమ్ ప్లేట్లు కూడా అట్లాగే తెలుగులో వచ్చేసాయి కదా, తెలుగులో కార్యాలయాలకి. అంతకుముందు లేవు, మొత్తం గవర్నమెంట్లోనే ఇంగ్లీష్లో ఉండేవి. కానీ రామారావు గారు ఏం చేశారంటే మ్యాక్సిమం ఎంతవరకు చేయొచ్చు తెలుగు భాష ప్రయాణం, అదొట్టి ఆయనలో నాకు మీ దగ్గరికి వస్తాడు గొప్ప విషయం అనుకున్నానండి. ఎంత గొప్ప మహానుభావుడు అంటే ఆయన తెలుగు భాషలో తెలుగు జాతికి మెచ్చే విధంగా క్లాసిక్స్ కాకుండా మాసు చేసి మెప్పు పొందాడు ఆయన. అవును,